నుంచి శివన్నకు ఇదే ఫోన్ చేయాలి. ఒకసారి ఫోన్ చేస్తాము బాబా. అనిల్ ఇప్పుడు ఫోన్ చేస్తాడు. హలో చెప్పు అనిల్. శివన్న రాత్రి పార్టీ వాడు బ్రహ్మాండంగా ఇచ్చినాడు కదన్నా. ఏమన్నతో ఉండే పార్టీ. ఏం పార్టీ లే అనిల్, ఊరికే ఇంటికి వచ్చి పెద్ద రంపాయ. అవునా ఏంటి ఇంకా గొడవ పడినారు మీరు? ఏం ఇంటికి వస్తానే ఏంటికి ఇంత లేట్ అయింది? ఏ ఫుల్ రాద్దాంతం. అటు తాగిన ఆనందం కంటే ఇక్కడ కొట్లాడుతో మొత్తం అసలు దిగిపోయా అనిల్. అయ్యో మీ ఇంట్లో మాదిరి మా ఇంట్లో అట్లా ఉండదు. నా భార్య నా కంట్రోల్లో ఉండాల. ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వంటే నీ భార్య కంట్రోల్లో పెట్టుకున్నావు బా. మనమంటే భార్య భయపడాలన్నా అట్లా చేసుకో. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అవునా అనిల్, అది ఏదో ఆ సీక్రెట్ మాకు చెప్పప్ప, మేము కంట్రోల్లో పెడతాము. ఏం లేదు నా సింపుల్ చూడు. వచ్చే ఎప్పుడన్నా మనలో ఫ్రెండ్స్ కానీ మేము కానీ ఏడన్నా పార్టీలు పెట్టుకున్నామంటే గినా ఫస్ట్ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు గంట ముందే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అంట్లన్నీ దుమ్మేసి బట్టలన్నీ ఉతికేసి మళ్ళా వంట చేసేసి వస్తానా. అట్లా వచ్చినామనుకో మనం పోయే వరకు వాళ్ళు ఏం ఎదురు చూడరు. మనం ఏడన్నా ఉన్నీలేం కానీ వాళ్ళు వదిలేస్తారు మనం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎప్పుడు పోయినా అంటే ఇంకేమంటానే, నన్ను ఏమన్నా అంటే నేను ఎక్కడ ఈ పనులన్నీ చేయనేమో అని నన్ను అనాలంటేనే వాళ్ళు భయపడతారు. నన్ను చూస్తేనే గజ 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 అనుకుతారు. ఏంటి మమ్మీ ఎవడీడు? అయ్యో వద్దులే స్వామి, నాకి భార్యను భయపెట్టే సంగతి ఏమొద్దు, కానీ ఆ భార్యకి నేను భయపడితే మేలులే. లేకుంటే నీ మాదిరి సామాన్లు కడిగి వంటలు చేసుకుంటే ఆడుంటావు. వద్దులేపా, నువ్వు కాల్చింటే నీ భార్యను భయపెట్టుకో. నేనైతే నా భార్యకి నేనే భయపడతాను. వద్దులే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చెప్పినాక నువ్వు వినకపోతే నీ ఇష్టం అన్నా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.